హాయ్, నా పేరు నాగబాబు. మీరు చూస్తున్నారు ఆశిష్ దన్య యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఆల్రెడీ ఈ వీడియో ఏంటనేది కూడా మీరు అందరూ కూడా thumbnail చూశారు. ప్రతి ఇంట్లో కూడా వంట నూనె అనేది అందరూ వాడుతున్నాం, కానీ అది ఎంతవరకు క్వాలిటీది వాడుతున్నాం అనేది ఎవ్వరికీ తెలియదు. మరి దాని విషయం మీద ఈ వీడియోలో మీకు చాలా మంచి విషయాలు మీకు ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీ అందరికీ నేను ఇంకా మంచిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దామండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ పదార్థంలోనైనా సరే కల్తీ రాజ్యం వెళ్తుంది. పాల నుంచి తేనె వరకు, కారపొడి మొదలుకొని చక్కెర వరకు ఏ ఆహార పదార్థంలో చూసినా కల్తీనే. నిజానికి కల్తీ లేని వస్తువు దొరుకుతుందన్న ఊహకు కూడా అందటం లేదు. ప్రజలు కూడా ఈ కల్తీకి అలవాటు పడిపోయారు. అవసరానికి వస్తువు దొరికిందా, అవసరం తీరిందా అన్న ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఈ వస్తువు వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం ఏమైపోతుందని ఆలోచన చేయట్లేదు. తర్వాత అందరూ కూడా ఆసుపత్రికి క్యూ కట్టడం అలవాటు అయిపోయింది అందరికీ కూడా. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కల్తీగాలు పెరుగుతున్నారు తప్పితే తగ్గడం లేదు. మరి జనాలకి ప్రత్యామ్నాయం లేక, క్వాలిటీ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో తెలియక దొరికిన వాటిని కొనుక్కొని వాడుకుని అందరం కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే మనం నిత్యం వాడే వస్తువుల్లో ఎక్కువగా కల్తీకి గురయ్యే వాటిలో ప్రధానమైనది వంట నూనె అండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ వంట నూనెలు ఎంత కల్తీ జరుగుతుంది. చాలా పేపర్స్ లో చదువుతున్నాం. అలాగే టీవీ9 అటువంటి ఛానల్స్ లో కూడా మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మనకు చాలా విషయాలు మనం చూస్తున్నాం. కానీ అది ఎక్కడో జరుగుతుంది, మనకు కాదు అనే ధోరణిలో మనం అందరం ఉన్నాం. కానీ అది ఎక్కడో జరుగుతుంది, కానీ మన దగ్గరికి వస్తుంది. అందులోని ప్రస్తుతం వీటి ధరలు కూడా ఆకాశాన్ని అందడంతో కల్తీ బెడద మరింత పెరిగింది. కల్తీ నూనెలు ఎక్కడ పడితే ఎక్కడ రాజ్యమేలుతున్నాయి. అసహజ పద్ధతుల్లో ఈ యొక్క కల్తీ నూనెని తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. చాలా మంది అనుకుంటారు ఇది విడిగా కొంటేనే కదా ఈ కల్తీ అనే సమస్య మనకు ఉంటుంది. మనం అంటే లీటర్లు లేకపోతే పెద్ద పెద్ద టిన్స్ కొనుక్కుంటున్నాం కదా, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఈ సమస్య మనకు ఉండదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఏకంగా బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ నూనెను మార్కెట్ లోకి వదులుతున్నారు. మరి ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం ఆ కల్తీ నూనెను ఎలా గుర్తించాలి, దానికోసం ఏం చేయాలి అనే దాని గురించే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ ప్రశ్నకు సమాధానంగా మనం చూసినట్లయితే ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా అయినటువంటి FSSAI అనే సంస్థ కొన్ని పద్ధతుల్లో మనం వాడుతున్నటువంటి వంట నూనె కల్తీకి గురైందా లేదా అనే విషయాన్ని చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చని మనకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సాధారణంగా వంట నూనెను ట్రై ఆర్థోక్రెస్పిల్ ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారండి. ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఫలితంగా పక్షవాతం, క్యాన్సర్, హార్ట్ అటాక్, డయాబెటీస్, ఒబెసిటీ ఇలా ఎన్నో రోగాలకు దారితీస్తుంది. మరి మనం మన ఇంట్లో వాడుతున్నటువంటి ఈ వంట నూనెను అది మంచిదా నకిలీదా అనేది మనకు మనమే టెస్ట్ చేసుకోవచ్చండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒక స్టీల్ బౌల్ తీసుకుని అందులో అరకప్పు ఆయిల్ వేసి కొన్ని గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. తర్వాత గమనించినట్లయితే నూనె ఉపరితలంపై తెల్లటి పొర పేరుకుపోయి వస్తే అది కల్తీ జరిగిందని మనం తెలుసుకోవచ్చండి. ఇది ఒక పద్ధతి. అలాగే రెండోదిగా మనం చూసినట్లయితే కొంచెం నూనెను ఒక టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకోవాలి. అనంతరం దానికి కొన్ని చుక్కల నైట్రిక్ యాసిడ్ ను జత చేయాలి. తర్వాత ట్యూబ్ ను వేడి చేయాలి. ఆ వేడి చేయడం వల్ల ఆ యొక్క ఆయిల్ యొక్క రంగు మారినట్లయితే కనుక అది కల్తీ జరిగిందనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఒకవేళ రంగు మాత్రం మారకపోతే అది స్వచ్ఛమైనదని మనకు అర్థమవుతుంది. ఇంకా మూడోదిగా మనం చూసినట్లయితే 2 మిల్లీలీటర్ల నూనెను ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ పాత్రలో పసుపు రంగులో ఉన్నటువంటి వెన్నను వేయాలి. కాసేపటి తర్వాత నూనె రంగు మారితే అది కల్తీ జరిగిందని, అంటే ట్రై ఆర్థోక్రెస్పిల్ ఫాస్ఫేట్ తో అది కల్తీ జరిగిందనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. నూనె రంగు మారకుండా ఉంటే కనుక అది స్వచ్ఛమైనదని మనం తెలుసుకోవచ్చండి. ఈ 3 పద్ధతుల్లో మనం ఏదో ఒక పద్ధతి చేసి మనం వాడుతున్నటువంటి ఆయిల్ మంచిదా కాదా అనేది మనమే తెలుసుకోవచ్చండి. అంతేకాకుండా మరో చిన్న చిట్కా ద్వారా కూడా నూనె స్వచ్ఛతను తెలుసుకోవచ్చండి. అది ఎలా, నాలుగుపై కొంచెం నూనెను వేసుకుని
రుచి చూడాలి. ఒకవేళ ఆ నూనె రుచి నల్ల మిరియాల్లాగా ఉన్నట్లయితే అది స్వచ్ఛమైన నూనెని మనం గుర్తించాలి. అలా కాకుండా చేదుగా ఉన్నట్లయితే అది కల్తీ నూనెని మనకు తెలుస్తుంది. దీంతో పాటు మరింకో సింపుల్ చిట్కా ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చండి. మనం మన ఇంట్లో వాడుతున్న నూనె నకిలీదో కాదో తెలుసుకోవడానికి ఇది చాలా సింపుల్ ట్రిక్. ఇదేంటంటే అరచేతిలో కొన్ని చుక్కల నూనెను వేసుకుని గట్టిగా రుద్దాలి. ఆ క్రమంలో ఆ నూనె యొక్క రంగు బయటికి రావడం లేదా రసాయనాలతో కూడినటువంటి వాసన వస్తే అది కల్తీ జరిగిందని గుర్తించాలి. నకిలీ నూనెని తెలుసుకోండి. తద్వారా నేను ఏదైతే చెప్పానో దాంట్లో ఏదైనా సరే మీకు రిజల్ట్ అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇవన్నీ మాకు చేసుకునే అంత టైం మా దగ్గర లేదు. మరి ఇంత విషయాలు చెప్పారు కదా, మీరే మంచి ఆయిల్ ఏదన్నా ఉంది అని అది నాకు సజెస్ట్ చేయండి అని అంటే కనుక నేను ఇక్కడ మరి అలాంటి వాళ్ళ కోసమనే కదండి, ఎవరి కోసమైనా సరే నేను చెప్పబోయే ఆయిల్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అది మీరు వాడితే మీరే తెలుస్తుంది. చివరిగా మన ఇండియన్ కంపెనీ అయినటువంటి ఒక సంస్థ మంచి క్వాలిటీ కలిగినటువంటి వంట నూనెను మనకు అందిస్తుందండి. ఈ నూనెను మనం వాడుకుంటే మనకి క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ, అలాగే మన నాడీ వ్యవస్థపై ఎటువంటి చెడు ప్రభావం చూపదు అని నిరూపించబడినటువంటి ఆయిల్ అండి. దీనిని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, జాతీయ పోషకాహార సంస్థలు సిఫారసు చేయబడినటువంటి గొప్ప ఆయిల్ అండి. మరి ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ మొట్టమొదటిగా ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు సుమారు 10 దేశాల్లో ఈ యొక్క కంపెనీ ఈ ప్రొడక్ట్ ని కూడా అందుబాటులో తీసుకువెళ్ళిందండి. ఆ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ కలిగినటువంటి కంపెనీ. మన ఇండియన్ స్టాండర్డ్ కి తగ్గట్టుగా ధరలను కూడా మనకు అందుబాటులో తీసుకుని ఈ యొక్క సంస్థ మనకు అందిస్తున్నటువంటి ఆ వంట నూనె ఏది అని మనం చూసినట్లయితే రైస్ బ్రౌన్ ఆయిల్. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది ఇప్పుడు చాలా వరకు బయట కూడా దొరుకుతుంది కదా, అది ఇది ఒకటే కదా అనుకుంటాం. కానీ బయట మార్కెట్ లో ఉన్న రైస్ బ్రౌన్ ఆయిల్ వేరు, వెస్టేజ్ లో ఉన్నటువంటి లైట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది అంత చరిత్ర కలిగినటువంటి గొప్ప ప్రొడక్ట్ అండి. దీనికోసం మనం ఎంత మాట్లాడినా కానీ చాలా తక్కువేనేసి నేను చెప్పొచ్చు. అలాగే మరి ఈ వీడియో ద్వారా మీకు మంచి విషయం నేను తెలియజేశాననేసి అనుకుంటున్నాను. మరి ఇంకా ఏదైనా మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి. వాటి మీద కూడా నేను వీడియోలు చేసి ఫర్దర్ గా మీకు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలని, లేకపోతే ఈ ప్రొడక్ట్ వాడుకోవాలని కనుక మీరు అనుకున్నట్లయితే అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా ఏంటి, ఈ యొక్క కంపెనీలో మనం ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలనే విషయం కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోలో అంతేనండి. బాయ్.